వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకుని తన్ను రోడ్డున పాడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దువ్వెల మాధురి అనే మహిళతో వేరే కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధురి మా ఇంట్లో నా భర్తతో ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాన్ని కోల్పోయానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెడుతుంటారని, నిజానికి అది ముసలి కన్నీరు అని జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కుమార్తెలు ఆరోపించారు. వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు నమ్మకమున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్ కు పరిస్థితి వివరించిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరకు పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చారని, ఎన్నికలయ్యాక ఆయనతో ఆమె అదే ఇంట్లో కలిసి ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకే తన కుమార్తెలు హైందవి, నవీన అక్కవరం సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారని, మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కుమార్తెలు వేచి ఉన్నా తలుపు తీయకుండా గేట్లు వేసి లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, తల్లి కుమార్తెలు ఇంకా అక్కడే బైఠాయించారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సుధాత్రి, వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద రాత్రి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో వారు గేట్లు తీసుకోవడంతో వెల్డింగ్ ద్వారా డోర్ తెరిచి లోపలికి వెళ్ళినటువంటి భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినటువంటి దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులు, ఆయన సోదరుడు కూడా అక్కడికి వచ్చి ఆమెతో వాగ్దానం దిగారు. ఆగ్రహం చెందినటువంటి భార్య కుమార్తె మీదకు రాడ్డు తీసుకుని దాడి చేసేందుకు కూడా దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మొన్న రాత్రి దువ్వాడ కుమార్తెలు తన తండ్రిని కలిసేందుకు ఇంటికెళ్లి అర్ధరాత్రి వరకు రోడ్డు మీదే ఉన్న ఆయన డోర్ తీయలేదు. ఆ దువ్వాడతో కలిసి ఉంటున్న మహిళ మీద వాణి కుమార్తెలు కూడా నిన్న ఆరోపణలు చేయడంతో సదరు మహిళ మాధురి మీడియా ముందుకు వచ్చారు. వాణికి కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది, పెద్దదైంది. మాధురి ఆరోపణలతో మరింత ఆగ్రహించినటువంటి వాణి, ఆమె ఇద్దరు కుమార్తె కూడా తిరిగి దువ్వాడ ఇంటికి రాత్రి రావటం, మళ్ళీ కూడా గేటు తీయకపోవడంతో వివాదం చెలరేగింది. అప్పటికప్పుడు వాణి వెల్డింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. ఆ సమయంలో ఎవరు లేరు. మాధురి కూడా వేరే చోట మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చోట ఉండి అంతా కూడా పరిశీలించారు. ఈ విషయం తెలిసినట్టు దువ్వాడ శ్రీనివాస్ అక్కడికి వచ్చి భార్య పిల్లలతో కూడా తీవ్ర వాగ్దానం చేయడం జరిగింది. ఆ అనుచరులతో వచ్చి వాగ్దానం ఇవ్వడంతో వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా, ఎందుకు ఇలా చేస్తున్నావు, పిల్లలకు దూరం పెడుతున్నావు, వేరే వాళ్ళతో ఉంటున్నావు, పరువు తీస్తున్నావు, కుటుంబం పరువు తీస్తున్నాం, మేము రాజకీయ పరమైన మంచి కుటుంబం నుంచి వచ్చామని కూడా వాణి ఆవేదన వ్యక్తం చేసి రోధించింది. అయినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆమెపై చేయి చేసుకునేందుకు కూడా ముందుకెళ్లడంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ కథా చిత్రం కొనసాగుతూనే ఉంది. దీనిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. దుందుడు స్వభావం కలిగిన దువ్వాడ శ్రీనివాస్ చాలా కేసులు ఉండటం, చాలా మంది మీద దౌర్జన్యం చేయటం, ఇటువంటి వ్యవహారం ఇప్పుడు కుటుంబం మీద కూడా అదే విధంగా వ్యవహరించడం, అదే విధంగా చేయటం, ఎవరో తెలియని మహిళతో కలిసి ఉండటం, ఆ మహిళ కూడా నిన్న బహిరంగంగా బయటకు వచ్చి మేము అవసరమైతే వివాహం చేసుకుంటామని కూడా ప్రకటించడంతో ఆ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులైతేనే, లేకపోతే వాణి అనుచరులైతేనే, ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ పై అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని, ఇద్దరు పిల్లలను కూడా రోడ్డును పడేసి ఈ విధంగా చేసి ఎంతవరకు సవ్వని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దువ్వాడ వాణి ఈ సంఘటన ఎక్కడితో వదిలేది లేదని, తాను అవసరమైతే న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మాధురి కూడా నిన్న దువ్వాడ వాణి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ దీంతోనే ఆవిడ చేస్తే తప్ప రాజకీయంగా ఆవిడ ఎదగాలని దువ్వాడ శ్రీనివాస్ ని నన్ను టార్గెట్ చేస్తున్నారు కూడా ఆమె అనటం జరిగింది. ఒక దశలో ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం, దీంతో మరింత ముదిరి భార్య పిల్లలు ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎవరో తెలియని మహిళ తన తండ్రితో ఉండటం ఏంటని కూడా పిల్లలు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎలక్షన్ ముందు కూడా ఇదే విధంగా వ్యవహారం జరగడంతో ఇదంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ సంగతి అంతా కూడా తీసుకెళ్లి జగన్ కూడా చెప్పడం జరిగింది వాణి. కానీ జగన్ చెప్పినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయినా కూడా ఆమె ఆవేదన చేస్తున్నారు. ఎందుకంటే టికెట్ ముందు వాణికి ప్రకటించిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా వాణిని పార్టీలు కానీ, పెద్దలు కానీ, జగన్ కానీ ఎవరో పట్టించుకునే పరిస్థితి అనిపించట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ ని ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నేపథ్యంలో వీళ్ళ వ్యవహారం రచ్చకెక్కింది. రాత్రి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.
ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ ఆవిడ టికెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టికెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీను గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉంది, శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉంది, శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్. అది తప్పు కాదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకుని తన్ను రోడ్డున పాడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజు, హైడ్రామా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఈ రోజు అయితే రోడ్డు ఎక్కడం జరిగింది. గత 2 రోజులుగా కూడా కుమార్తెలతో కలిసి ఆమె నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. తన భర్త నాకు కావాలంటూ కూడా, అదే విధంగా కుమార్తెలకు తండ్రి కావాలి, తండ్రి అవసరం ఉంది, తండ్రి ప్రేమ పిల్లలకు కావాలి, కానీ దువ్వాడ శ్రీనివాస్ మమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ రోడ్డును పడేశాడంటూ కూడా దువ్వాడ వాణి అయితే ఇప్పటికే సంచలనమైన ఆరోపణలు చేయడంతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కూడా బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి నిన్నటి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా అదే పరిస్థితి, అదే ఉత్కంఠ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 2 సంవత్సరాలుగా కూడా భార్యాభర్తలు దూరం పెడుతూ వస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఒక వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడంటూ కూడా ఎంతవరకు ఆరోపణలు ఉండేవి. అది ఆ ఆరోపణలు నిజం చేస్తూ నిన్న సాయంత్రం ఎవరైతే మహిళ ఉన్నారో మాధురి అనే మహిళ కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్నామంటూ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయడంతో సంచలనం రేగింది. ఇదే విషయాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాణి చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుగా వాణికి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పి దువ్వాడ శ్రీని పక్కన పెట్టడం జరిగింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల ముందు మళ్ళీ యూటర్న్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అయితే దువ్వాడ శ్రీనివాస్ కి అప్పచెప్పడంతో ఇక్కడ ఒక రాజకీయ హైడ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల తరువాత కూడా దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాకపోవడం, మొదటి నుంచి కూడా దుందుడుకు స్వభావం కలిగినటువంటి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని బయట పక్కన పెట్టారు. అదేవిధంగా దూరంగా ఉంటున్నారు. అడిగితే దాడులు చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎంతవరకు భయంతో ఉన్నాం, కానీ ఎన్నాళ్ళు ఇక భరించే పరిస్థితి లేదు, న్యాయ పోరాటం చేస్తాం, నాకు భర్త కావాలి, అదేవిధంగా నా పిల్లలకి తండ్రి ప్రేమ కావాలి అంటూ కూడా వాణి దువ్వాడ వాణితో పాటు కుమార్తెలు హైందవి నవీనులు కూడా ఈ రోజు అయితే న్యాయ పోరాటానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తగలక జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఈ రోజు ప్రజలకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఒక ప్రజా జీవితంలో నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది అయితే స్థానిక ప్రజలైతే హర్షించడం లేదు. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మరోవైపు స్థానికుల నుంచి కూడా మద్దతు అయితే దువ్వాడ వాణికి కుమార్తెలకు కూడా లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటివరకు దువ్వాడ శ్రీనివాస్ అయితే స్పందించిన పరిస్థితి, ఆయనతో ఉన్నటువంటి మాధురి అనే మహిళ అయితే మాకు ఇప్పటికే స్పందించి మేము అవసరమైతే భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటామంటూ కూడా నిస్సంకోచంగా ఆవిడైతే ప్రకటన చేయడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. సుధత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.
పంపండి సార్, పంపండి.